విషయం ఏంటంటే కేసీఆర్ త్వరలో ఉద్యమం చేయబోతున్నాను. కేసీఆర్ ఉద్యమం మొదలు పెడితే ఎట్లుంటుందో తెలుసు కదా. కేసీఆర్ ఉద్యమం మొదలు పెడితే ఇక దాన్ని ఊహించడానికి కూడా ఎవరికి ఆ ఊహకు కూడా అందదు. సుడిగాలి ఎట్లా తిరుగుతుందో దానికంటే భయంకరమైన ఏంది ప్రజలకు సంబంధించిన ఉద్యమం మొదలు పెడతాడు కేసీఆర్. త్వరలో బస్సు యాత్ర చేయబోతుండు. ఇక సిద్ధంగా ఉండుర్రి. ఇన్ని రోజులు మరిగిన కుక్కలన్నిటికీ ఇక సమాధానం దొరుకుతుంది. కుక్కలు మొత్తం మరి ఎక్కడికి పోతాయి ఇక వేచి చూడాలి. ఆ కుక్కలన్నీ ఉంటాయా ఊసిపోతాయా ఏమైతుంది మనకు సంబంధం లేదు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రం బరి గీసిండు, బరిలో దిగిండు. బరిలో దిగి ఆట మొదలు పెడుతుండు. ఎవని ఆట ఏంది అనేది కూడా చూపెడతాడు కేసీఆర్. కేసీఆర్తోనే ఏదో ఆషామాషిగా కేసీఆర్ అనుకుంటున్నారు కానీ 14 ఏళ్ళు విపక్షంలో ఉన్న నేత ఎవరైనా ఉన్నారో అంటే కేసీఆర్. ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొని ఉండాలి, ఎన్ని కేసులు ఎదుర్కొని ఉండాలి, ఎన్ని మానసిక ఇబ్బందులు ఎదుర్కొని ఉండాలి, ఎన్ని రాజకీయాలు అప్ అండ్ డౌన్ ఎదుర్కొని ఉండాలి, అన్ని ఎదుర్కొన్నాడు. కాబట్టే కేసీఆర్ ఇప్పుడు ఒక వ్యూహం చేసిండు. ఏంది, త్వరలో ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడతారు. ఇక్కడ 100 రోజులు ఎవరు అడగలే. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఇచ్చారు. అసలు కాంగ్రెస్ పార్టీ నిన్న కూడా ఒక మాట అన్నది తెలుసా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కీలక నేత నిన్న ఏమన్నాడు తెలుసా, అసలు మేము అధికారంలోకి వస్తామని మాకే తెలియదు అని చెప్పిండు ఆయన చిట్చాట్లో. మేము అధికారంలోకి వస్తామని మేము ఊహించలే అని చెప్పిండు ఆ నేత. ఇక మీరే ఆలోచించరు. త్వరలో కేసీఆర్ అయితే పూర్తి స్థాయిలో బస్సు యాత్ర చేస్తుండు, ప్రజాక్షేత్రంలోకి వెళ్తుండు, ఎండిన పంట కాడికి వస్తాడు, చనిపోయిన ఇంటికి ఆడ అడుగు పెడతాడు, వాళ్లకు భరోసా ఇస్తాడు. దాంతో పాటు కరెంటు షాకులతో పాము కాటులతో ఎక్కడెక్కడైతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డే వాళ్ళ కుటుంబాలందరినీ కూడా పరామర్శిస్తాడు. పూర్తిగా ప్రజాక్షేత్రంలో కేసీఆర్ రాబోతున్నాడు. 104 మంది ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసినప్పుడు 65 మంది ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో పెద్ద ఇబ్బంది లేదు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూల్చడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. భవిష్యత్తులో మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలన్నా, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నా పార్లమెంట్ ఎన్నికలు చాలా క్లియర్ గా చెప్పొచ్చు. డబుల్ డిజిట్ దిశగా, ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల కూడా గెలుపు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 6 చోట్ల ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది అనేది సర్వేలు కూడా చెప్పినాయి. 8 స్థానాలకి ఇంకా కొంచెం కష్టపడితే 2 స్థానాలు 10 పైన వస్తాయి అనేది ఆల్రెడీ చెప్పిన పరిస్థితి. ప్రజలలో కూడా భయంకరమైన వ్యతిరేకత ఉంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి ప్రస్తుతం మనం మైకులు పట్టుకొని పోదాం ఏది యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఆచూకీ లేరు. ఆయన కేరళ ఇతర రాష్ట్రాలు స్టార్ క్యాంపెయినర్ అని తిరుగుతుండు. ఓ పక్కన ఇక్కడ మా దళిత బిడ్డ ప్రశాంత్ పులిహోర తిని విద్యార్థి చనిపోతే కనీసం ఆయన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్క సన్నాసి కూడా పరామర్శించని పరిస్థితి కనబడుతుంది. ఇంకా 23 మంది అస్వస్థ గురైలు, వాళ్ళ గురించి కూడా పట్టించుకొని దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణలో ఉన్నది. గుర్తుపెట్టుకోరు అది. సో దేశానికి రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని ఓటు వేయాలి. బీజేపీ ఒక మంచి పని చేసిందా? తెలంగాణకు మెడికల్ కాలేజీ ఇవ్వలేదు, నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదు, ఐటీఐఆర్ ఇవ్వలేదు, ఇచ్చంపల్లి నుంచి నీళ్లు మళ్లించుకున్నందుక, కృష్ణానది మీద ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించినందుక, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమన్నందుక ఎందుకు బీజేపీకి ఓటు వేయాలి అంటూ కూడా ఉద్యమం మొదలుపెట్టింది. ఇక ఏం చేయమంటారు మరి? ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఉద్యమం అయితే ఎవరు ఊరుకోరు, కూర్చుంటూ ఊరుకోరు. ఒక ఇంట్లో సమస్య ఏర్పడిందంటే ఆ ఇంటి యజమాని పూర్తి స్థాయిలో యుద్ధం చేయడానికి కథన రంగంలో అడుగు పెడతాడు. ఈ రోజు కూడా గదే జరుగుతున్నది.